ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. తెలంగా బలిజా కాపు జాయింట్ యాక్షన్ కమిటీ దక్షిణ భారతదేశ కన్వీనర్. రేపు రాబోయే ఎలక్షన్స్ సందర్భంగా మన ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాకు రావడం జరిగింది. కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గంలో మన జనసేన పార్టీ అభ్యర్థిగా వరప్రసాద్ గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. వారి మద్దతుగా ఈ రోజున మేము బీసీఎస్సీ కాపు మిగతా వర్గాల పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా వారి మద్దతుకు ఒక ఆత్మీయ సమావేశంగా కలిశాము. అట్లాగే ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ నియోజకవర్గం ఈ ప్రాంతాల్లో ఉన్న కాపు, బీసీఎస్సీ, మైనారిటీ, ఎస్టీ పేద వర్గాలందరూ కోరుతుంది ఒకటే, ఈ జనసేన పార్టీ పేద వర్గాల రాజ్యాధికార సాధన కోసం పెట్టింది. అధికారం కోసమో డబ్బులు సంపాదించుకోవడానికి కేసుల నుంచి బయటపడటం కోసం పార్టీలు పెట్టినవి కావేవి. డబ్బులు ఎక్కువ పెట్టిన పార్టీ కాదు. మనలాంటి పేద కులాలు కాపులు బీసీఎస్సీలు అందరూ 70 ఏళ్ళకి అధికారం దూరంగా ఉన్న కులాలు. వీళ్ళెవరూ అధికారం అనుభవించలేదు, వేల కోట్ల వ్యాపారాలు చేసింది ఏం లేదు. మనలాంటి పేద వర్గాల నుంచి రాజకీయ పార్టీ పెట్టడం, రాష్ట్ర స్థాయి నడపడం చిన్న విషయం కాదు. దానికి అనేక వనరులు కావాలా. అయినా సరే ఎన్ని ఇబ్బందులున్నా ఊడిదుడుకున్నా ఆయన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నడుపుతున్నారు. ఓడిపోయినా వెనకడుగు ఇక్కడ ముందుకెళ్తున్నారు. కౌలు రైతులకి 20-30 కోట్ల రూపాయలు సొంత డబ్బులు తీసి పెట్టారు. భారతదేశ చరిత్రలో ఇంట్లో డబ్బులు తీసి ఏ రాజకీయ నాయకుడు ఖర్చు పెట్టారు. ఇంట్లో డబ్బులు తీసి పార్టీ అన్న ఇస్తారు తప్ప ఇంట్లో డబ్బులు ఎవరు తీసేవారు. అట్లాంటి కొన్ని మంచి కార్యక్రమాలు సమాజానికి ఏదో చేద్దామని చెప్పని పవన్ కళ్యాణ్ గారు బలమైన ఆలోచనతో ముందుకు పోతున్నారు జనసేన పార్టీతో. ఆ పార్టీ తరఫున అభ్యర్థి ఈ రోజున ఇక్కడ మన రాజోల్లో నిలబడ్డారు. మీ రాజోలు ప్రజలకి మేమందరం కూడా పేద వర్గాల నుంచి రాజోలు ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం పెడుతున్నాం. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఈ డబ్బులతో రాజకీయాలు చేయకూడదు, జీరో బడ్జెట్తో చేయాలా, డబ్బులు పంచడం ఇలాంటివి చేయకూడదు, డబ్బులు పంచి అధికారులు సంపాదించడం వల్ల రాష్ట్రం పాడైపోతుంది అని ఆ డబ్బులు ఖర్చు లేకుండా ఎలక్షన్ చేశారు. అలాంటి ఎలక్షన్లో రాష్ట్రంలో అన్ని చోట్ల ఓట్లు వచ్చినాయి కానీ ఎక్కడ సీట్లు రాలా. అలాంటి పరిస్థితుల్లో రాజోల్లో ఉన్న నియోజకవర్గ ప్రజలు జనసేన పార్టీని గెలిపించి ఆ పార్టీ యొక్క గౌరవాన్ని నిలబెట్టారు. అందుకు మీ అందరికీ గతంలో 2019లో జనసేన గెలిపించినందుకు కృతజ్ఞతలు. మళ్ళీ ఈసారి జనసేన పార్టీకి ఇక్కడ ఈ కూటమిలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిలో రాజోల్ టికెట్ జనసేన పార్టీ అభ్యర్థి వరప్రసాద్ గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రజలందరినీ బీసీఎస్సీ, కాపు, మైనార్టీ, షెడ్యూల్ ట్రైబ్ అందరూ ప్రజలందరినీ మీకు కోరుతుంది ఒకటే, దయచేసి జనసేన పార్టీకి అండగా ఉండండి. ఇది పేద కులాల పార్టీ. ఇది ఒకప్పుడు ప్రజారాజ్యం పేరుతో కూడా ఒక ప్రయత్నం జరిగింది సామాజిక న్యాయం అని. 110 స్థానాలు బీసీలకు ఇవ్వడం జరిగింది. అట్టడుగు పేద వర్గాలకి పేరుకి 1-2 కులాల అధికారంలో ఉంటున్నారు, మిగతా వర్గాలకు అధికారం దూరంగా ఉంటుంది. అది సాధించాలంటే కొత్త పార్టీలు, కొత్త అవకాశాలు రావాలా. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం వల్లనే ఆ రోజున బీసీ కులాలకి, కాపులకి చాలామందికి అవకాశాలు వచ్చినాయి. అవినీతి తగ్గింది. మళ్ళీ అట్లాగే కొత్త పార్టీలు, కొత్త వ్యవస్థలు వస్తాయి, ఇంకొంత మార్పు వస్తుంది, సమాజంలో మార్పు వస్తుంది. కాబట్టి రేపు పొద్దున మీరందరూ జనసేన పార్టీకి అండగా ఉండమని చెప్పని, కూటమికి బీజేపీ ఎన్డీఏ కూటమికి ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకి అండగా ఉండమని కోరుతున్నాం. మీరు ప్రలోభాలకు లొంగద్దు. మన దగ్గర నుంచి దోచుకున్న డబ్బే తీసుకొచ్చి మీకు పంచుతున్నారు, కోట్ల రూపాయలు పంచుతున్నారు. ఈ డబ్బులు మన ప్రజాస్వామ్యం తీసుకొచ్చి ఓటు హక్కు తెచ్చింది 5 ఏళ్ళకు ఒకసారి ఓట్లు అమ్ముకోవడానికి కాదు, నిజాయితీగా మంచి వ్యక్తులు గెలిపించుకొని మన అభివృద్ధిని పెంచుకోవడానికి. దయచేసి ప్రలోభాలకు లొంగద్దు. 1000-2000తో మీరు మేడలు కట్టరు, మీరేమి పెద్ద వ్యాపారాలు పెట్టరు. ఆ డబ్బుల కోసం కక్కుతుపడి దుర్మార్గుల్ని, తప్పుడు మనుషుల్ని ప్రోత్సహించబాకండి. డబ్బులకు అమ్ముడు పోకుండా ఉండండి. అందరూ కలిసి ఐకమత్యంగా పేద బడుగు కలిసి పనిచేసుకోండి. రేపు ఎలక్షన్ అందరూ పాల్గొనండి. సెలవులు వచ్చినాయి, రేపు సోమవారం సెలవు వచ్చింది ఎలక్షన్కి, శని ఆదివారాలు కలిసినాయి. ఏదైనా ఊళ్ళకి వెళ్దామా, తెలిసిన వాళ్ళు రమ్మన్నారు, తీర్థయాత్రలు పోదాం, ఇట్లాంటి పనులు చేయొద్దు. ఓటు వేయని వాళ్ళు చచ్చిపోవడంతో సమానం. ఓటు హక్కు వినియోగించుకొని మీరందరూ కూడా. రాష్ట్రం ఒక అరాచకమైన పరిపాలనలో, దౌర్జన్యమైన పరిపాలనకు గందరగోళం ఉంది. అప్పులమయమైపోయింది. 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాం. బీజేపీ పార్టీ కలుపుకోవడం గల కారణం, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఒత్తిడి చేసి అందరం కలుపుకోవడం కారణం ఏంటంటే కేంద్ర సహకారం లేకుండా ఒక్కరోజు కూడా ముందుకెళ్ళలేము, రాజధాని నిర్మాణం చేయలేము, ఏ ఫ్యాక్టరీలు రావు ఈ ప్రాంతాలు. కాబట్టి మళ్ళీ బీజేపీ పెద్దలు కూడా కలుపుకొని ఈరోజు ప్రయాణం చేస్తున్నాం. రాష్ట్రం చాలా అతలాకుతలం అయిపోయి ఎట్లా ఉందంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసే పరిస్థితి. ఒక్క అభివృద్ధి కానీ, ఒక ఫ్యాక్టరీ రావటం కానీ లేదు. ఆ చీప్ లిక్కర్ దేశంలో ఎక్కడ దొరకని చీప్ లిక్కర్ ఇక్కడ
ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. ఆ డబ్బులు తెచ్చి మళ్ళీ మీకు పంచుతున్నారు. రక్తపు కూడది ఇసుక. మీ ఇసుక హైదరాబాద్లో దొరుకుతుంది, మీ ఇసుక చెన్నైలో దొరుకుతుంది, ఇక్కడ దొరకదు. ₹1,00,000 కదా అక్కడ బండి, అందుకని అక్కడ పంపిస్తున్నారు. వీటిని దోచుకుని డబ్బు తీసుకొచ్చి మళ్ళీ మీకు వెదజల్లి మళ్ళీ అధికారం సంపాదించాలని చూస్తున్నారు. పథకాలు అనేవి ఎప్పుడు ఉంటాయి? పథకాల గురించి మాట్లాడద్దు. కాంగ్రెస్ పెట్టిన పథకాలు టీడీపీ కంటిన్యూ చేయలేదా? చంద్రబాబు నాయుడు ఇంకెక్కువ పెంచాడు. చంద్రబాబు నాయుడు పెట్టి జగన్ కంటిన్యూ చేయలేదా? రేపు ఎవరు వచ్చినా పథకాలు ఉంటాయి. పథకాలు కాదు, పరిపాలన చూడండి, సుపరిపాలన చూడండి. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంత దౌర్జన్యాలు చేశారు, ఇప్పుడు ఎన్ని దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఎలక్షన్స్లో. దయచేసి ఈ విషయాలన్నీ కూడా పరిగణలో తీసుకోండి. అభివృద్ధి చెందాలా? తెలంగాణ నుంచి విడిపోయాం, లోటు బడ్జెట్లో ఉంది, రాష్ట్రంలో ఎటువంటి వనరులు లేవు. ఇలాంటి రాష్ట్రాన్ని రేపు రాబోయే ఎలక్షన్ మనం అంధకారంలోకి వెళ్తామా అభివృద్ధిలోకి వెళ్తామో తేలిపోద్ది. ఈ 3 పార్టీలు ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం ఉద్దేశంతో కూటమిగా ముందుకెళ్తున్నారు. కాబట్టి ఎన్డీఏ బీజేపీ కూటమిగా అండగా నిలబడండి. జనసేన పార్టీ అభ్యర్థి అయిన వరప్రసాద్ గారికి మీ అమూల్యమైన ఓటేసి పోయినసారి గెలిపించారు 2019లో మీ రాజోళ్ళు. మళ్ళీ ఈసారి కూడా గెలిపించి ఆ అసెంబ్లీకి పంపించండి. మన సమస్యల మీద వాళ్ళ గొంతు వినిపించే అవకాశం కల్పించండి. ఈ రాష్ట్ర భవిష్యత్తులో బాధ్యతాయుతంగా ముందుకెళ్ళి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.